హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ముల్లగాపు రాంబాబు. నేను చాలా ఏళ్ళగా యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయాలి ఒక ఇంట్రెస్ట్. బట్ చాలా ట్రై చేశాను. ఇప్పటికి కుదిరింది. సో, మెయిన్ నా యూట్యూబ్ ఛానల్ పేరు వచ్చేసి ఇన్ఫినిటీ టాక్స్. మెయిన్ మోటో ఏంటంటే యూట్యూబ్ ఛానల్ది లేటెస్ట్ ట్రెండింగ్ టాపిక్స్ అండ్ వెరీ యూజ్ఫుల్ అకాడమిక్ టాపిక్స్ ఇఫ్ ఎనీ. సో మెయిన్ టార్గెట్ అయితే ఇది. అయితే యూట్యూబ్ ఛానల్ పెట్టాం కదా, అనవసరమైన వీడియోస్ అప్లోడ్ చేయకుండా అవసరమైన మాత్రం అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ అదే ఉద్దేశంతో స్టూడెంట్స్ కోసం ఏదైనా చేయాలనిపించింది. ఆ సందర్భంలో నాకు తెలిసింది ఒక మంచి టాపిక్ వచ్చేసి స్టూడెంట్స్ కోసం నేషనల్ లెవెల్లో ఒక ఎగ్జామ్ కండక్ట్ చేయబడుతుంది. అదే ఒక ప్రోగ్రామ్, అది ఒక కొత్త ప్రోగ్రామ్, విద్యార్థి విజ్ఞాన్ మంథన్. ఈ ప్రోగ్రామ్ ఒక ఎగ్జామ్ కండక్ట్ చేయబడుతుంది. అది ఎందుకోసం అంటే విద్యార్థుల్లో ఉన్నటువంటి శాస్త్రీయ దృక్పథాన్ని వెలికి తీయడం కోసం అది ఎగ్జామ్ కండక్ట్ చేయబడుతుంది. అలాగే వాళ్ళ ఉన్న టాలెంట్ని కనిపెట్టడం కోసం ఎగ్జామ్ కండక్ట్ చేయబడుతుంది. అది ఎగ్జామ్ ఎవరు కండక్ట్ చేస్తారు? భారతీయ కేంద్ర ప్రభుత్వ శాస్త్రీయ సాంకేతిక సమాచార సంస్థ ఆధ్వర్యంలో ఎన్సిఆర్టి, విజ్ఞాన్ ప్రసాద్, విజ్ఞాన్ భారత్ వీళ్ళు కండక్ట్ చేయడం జరుగుతుంది. అయితే ఈ ఎగ్జామ్కి ఎవరు అర్హులు? ప్రైవేట్ అండ్ గవర్నమెంట్ కాలేజీల్లో చదువుతున్నటువంటి 6th క్లాస్ నుండి ఇంటర్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ అందరూ తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం ఎవరైనా రాసుకోవచ్చు. ఈ ఎగ్జామ్ ఇంగ్లీష్, హిందీ కామన్గా ఉంటూ తెలుగులో కూడా ఇది ఎగ్జామ్ నిర్వహించబడుతుంది. అయితే ఈ ఎగ్జామ్ యొక్క మెయిన్ ప్లాన్ ఏంటి, అసలు ఈ ఎగ్జామ్ వెబ్సైట్ ఏంటి అని చూసుకుంటే, ఈ వెబ్సైట్ వచ్చి vvm.org.in. ఈ వెబ్సైట్లోకి వెళ్తే మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇంకా డీటెయిల్గా మీరు గ్యాదర్ చేసుకోవచ్చు. నేను కూడా డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను. అలాగే ఈ ఎగ్జామ్ సంబంధించి ఒక బ్రౌచర్లో పీడిఎఫ్లో అప్లోడ్ చేస్తాను. మరోవర్ డీటెయిల్ ఎగ్జామ్ కండక్ట్ చేసే విధానం చూసుకుంటే, పాఠశాల లెవెల్లో అక్టోబర్ 23, 27 డేట్లలో ఏదో ఒక డేట్లో ఎగ్జామ్ కండక్ట్ చేయబడుతుంది. అలాగే ఈ పాఠశాల లెవెల్ ఏం జరుగుతుందంటే ప్రతి క్లాస్ నుంచి, అంటే 6th to ఇంటర్ ఫస్ట్ ఇయర్ నుంచి, ఈ 6th to ఇంటర్ ఫస్ట్ ఇయర్ అంటే ప్రతి క్లాస్ నుంచి ఒక 20 మందిని పాఠశాల లెవెల్ ఎంపిక చేయడం జరుగుతుంది ఎగ్జామ్ కండక్ట్ చేసి. అలాగే 120 మెంబర్స్. ఈ 120 మెంబర్స్ నేషనల్కి వెళ్తేప్పటికి నేషనల్ లెవెల్లో ఎప్పుడు ఎగ్జామ్ జరుగుతుందంటే నవంబర్ 26 లేదా డిసెంబర్ 3, 10, 17 ఈ డేట్లో ఏదో ఒక డేట్లో ఒక ఎగ్జామ్ జరుగుతుంది స్టేట్ లెవెల్లో అయితే. ఇకపోతే ఈ స్టేట్ లెవెల్ ఎంపిక ఎలా ఉంటుందంటే, పాఠశాల లెవెల్లో ఎంపికైనటువంటి 120 మందిలో ప్రతి క్లాస్కి 3 అంటే 3 18 మంది ఎంపిక చేస్తారు. ఇలా ప్రాసెస్ ఉంటుంది. ఇక స్టేట్లో గెలిచిన వాళ్ళకి, స్టేట్లో మంచి పెర్ఫార్మెన్స్ ఇస్తే వాళ్ళకి ఏం జరుగుతుందంటే, ఫస్ట్ ప్రైజ్ కింద 5,000 ప్రైజ్ మనీ ఇవ్వడం జరుగుతుంది. సెకండ్ ప్రైజ్ కింద 3,000 ఇవ్వడం జరుగుతుంది. థర్డ్ ప్రైజ్ కింద 2,000 ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఒక ప్రశంస పత్రం. ఇక నేషనల్లో ఫస్ట్ వస్తే ఫస్ట్ ప్రైజ్ కింద 25,000 అండ్ సెకండ్ ప్రైజ్ 15,000 అండ్ థర్డ్ ప్రైజ్ 10,000 అండ్ అలాంగ్ విత్ ఒక ప్రశంస పత్రం ఇస్తారు. అలాగే ఒక జ్ఞాపిక కూడా ఇస్తారు. ఇకపోతే ఈ మెయిన్ ఎగ్జామ్ అయిన తర్వాత ఫైనల్ మోటో ఏంటంటే, మన భారతదేశం చెందినటువంటి పరిశోధన సంస్థలు డిఆర్డిఓ అండ్ ఇస్రో ఇటువంటి పరిశోధన సంస్థల్లో వీళ్ళకి ఈ ఎగ్జామ్లో పాస్ అయిన వాళ్ళకి, నేషనల్ లెవెల్ పాస్ అయిన వాళ్ళకి ఒక 3 weeks ఇంటర్న్షిప్ ట్రైనింగ్ ఇప్పించి, అలాగే ఎవ్రీ మంత్ 2,000 1 year పాటు స్కాలర్షిప్ జరుగుతుంది. అయితే ఈ ఎగ్జామ్ సంబంధించి రిజిస్ట్రేషన్ మే 19న స్టార్ట్ అయిపోయింది. అలాగే మే 19 స్టార్ట్ అవుతూ సెప్టెంబర్ 15 వరకు ఆన్లైన్ ఉంటుంది. స్టూడెంట్స్ ఇండివిజువల్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు, అలాగే స్కూల్ వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఇకపోతే ఈ ఎగ్జామ్ నమూనా ఎగ్జామ్ వచ్చేసి దీనికి అక్టోబర్ 10న శాంపిల్ ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. 90 minutes ఎగ్జామ్ ఉంటుంది. ఎగ్జామ్ మార్నింగ్ 10 to ఈవినింగ్ 6 లోపు మీ దగ్గర ఉన్న ల్యాప్టాప్ ఆర్ మొబైల్ దేనిలో మీరు లాగిన్ అయ్యి దీని ఎగ్జామ్ రాయొచ్చు.
అయితే పోతే ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటి? ఎగ్జామ్ ప్యాటర్న్ దీనికి సెక్షన్ ఏ, సెక్షన్ బి 2 సెక్షన్లు ఉంటాయి. సెక్షన్ ఏలో వచ్చేసి ఇండియన్ మన భారతీయ శాస్త్రీయ రంగానికి కృషి చేసినటువంటి శాస్త్రవేత్తలు వాళ్ళ యొక్క ఇష్యూస్, వాళ్ళ యొక్క కంట్రిబ్యూషన్ 20 మార్క్స్ ఉంటుంది. అలాగే శాంతి స్వరూప్ భట్నాగర్ లైఫ్ హిస్టరీ మీద 20 మార్క్స్ ఉంటుంది. ఈ సెక్షన్ ఏలో 40 మార్క్స్ ఇవి. ఇకపోతే సెక్షన్ బిలో మ్యాథ్స్, కెమిస్ట్రీ, ఫిజిక్స్ వీటి మీద ఒక 50 మార్కులు ఉంటుంది. అర్థమెటిక్ ఉంటుంది. రీజనింగ్ మీద ఒక 10 మార్క్స్ ఉంటుంది. ఇలా 60 మార్క్స్ ఉంటుంది మొత్తం ఎగ్జాము సెక్షన్ బిలో. సెక్షన్ ఏ, సెక్షన్ బి కలిపి 100 మార్క్స్ ఎగ్జాము 90 మినిట్స్ ఉంటుంది. మార్నింగ్ 10 టు ఈవినింగ్ 6 PM లోపు మీరు మీ దగ్గర ఉన్న ల్యాప్టాప్ ఆర్ మొబైల్ వీటి ద్వారా లాగిన్ అయ్యి మీ డీటెయిల్స్తో మీరు ఎగ్జామ్ రాయొచ్చు. ఇది ఎగ్జామ్ డీటెయిల్స్. సో ఈ వీడియో నా ఫస్ట్ వీడియో, మీరందరూ విని షేర్ చేస్తారు మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అండ్ మై యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.